హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల వీడియోస్ ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. అలాగే లైక్ ఇచ్చిన అమ్మటే పక్కనే హైప్ పాయింట్స్ అని వస్తాయండి. సో ఆ హైప్ పాయింట్స్ ఇచ్చారంటే వీడియోలు ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే డ్రై ఫ్రూట్స్ చిక్కీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా చేసి పెట్టి పిల్లలకు రోజు ఒక్కటి ఇచ్చినా కూడా చాలా మంచిదన్నమాట. విడిగా డ్రై ఫ్రూట్స్ తినమంటే అస్సలు తినరు కదా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక చిన్న కప్పుతో కప్పు నిండుగా బాదం పప్పుల్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. కావాలంటే బాదం పప్పుల్ని డైరెక్ట్గా అలాగే వేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్నామంటే చిక్కీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా బాదం పప్పులు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో బాదం పప్పులు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్క 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్నారంటే బాదం పప్పులు అయితే చక్కగా కలర్ చేంజ్ అయిపోతాయండి. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి సేమ్ కప్పుతో కప్పు నిండుగా జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన డ్రై ఫ్రూట్సే వేసుకోవాలని అవసరం లేదండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి. ఇలా జీడిపప్పులు కూడా మంచిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేనైతే కప్పు నిండుగా వాల్నట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. వాల్నట్స్ ప్లేస్లో పిస్తా పప్పులైనా వేసుకోవచ్చు అనమాట. అలాగే సేమ్ కప్పుతో ప్రొద్దుతురుడు గింజలు, గుమ్మడి గింజలు, ఇంకా పుచ్చ గింజలు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. సో దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాసేపటికల్లా ఈ గింజలన్నీ కూడా ఫ్రై అయిపోయి చిటపటలాడుతుంటాయి అన్నమాట. అలా చిటపటలాడే టైంలో ఒక అరకప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి. ఇక్కడ కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నేనైతే నువ్వులు వేసుకోలేదు. ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ కూడా పూర్తిగా ఆప్షనల్ అనమాట. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా అన్నింటిని వేయించుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడుండే పిల్లలలో డ్రై ఫ్రూట్స్ తినమంటే డైరెక్ట్గా ఎవరు తింటున్నారు చెప్పండి. అలాంటి వాళ్ళకు ఇలా చిక్కీ టైప్లో చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారనమాట. ఇంకా పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లోకి ఒక పీస్ పెట్టించినా చాలండి, చాలా చాలా మంచిది. ఇప్పుడు ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పుతో కొలుచుకోండి. నాకైతే ఇక్కడ 1.25 కప్పు అయితే వచ్చినాయండి. సో దీనికి తగినట్లుగా బెల్లం వేసుకోవాలన్నమాట. ఇలా కొలిచి పెట్టుకున్నామంటే బెల్లం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా చిక్కీ చేసుకోవడానికి తీసుకునే బెల్లం కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా బెల్లం అయితే కొద్దిగా ఇసుగలాగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఆల్మోస్ట్ డీమార్ట్లో తెచ్చుకునే బెల్లంతో చిక్కీ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు చిక్కీ చేసుకోవడం కోసం మనకు డ్రై ఫ్రూట్స్ మొత్తం 1.5 కప్పు వచ్చినాయి కదా. సేమ్ దాంతోనే 1 కప్పు నిండుగా బెల్లం, అలాగే ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట. ఇంత వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీని బట్టి బెల్లం అయితే వేసుకోండి. ఇలా బెల్లాన్ని ప్యాన్లోకి వేసుకున్న తర్వాత జస్ట్ 1 టేబుల్ స్పూన్ అయిన నీళ్ళు వేసి బెల్లంని అయితే కరగనివ్వండి. నీళ్ళు ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం కరిగేలోపు చిక్కీ చేసుకోవడానికి కావాల్సిన బటర్ పేపర్ని అయితే రెడీ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదంటే కనుక ఏదైనా ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసి పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా బటర్ పేపర్ తీసుకొని ఫస్ట్ బటర్ పేపర్ పైన లైట్గా నెయ్యి వేసి బటర్ పేపర్ మొత్తానికి అప్లై చేసుకోండి. అలాగే చపాతీ కర్రకి ఇంకా అడుగు ఫ్లాట్గా ఉండి ఒక గిన్నెకు కూడా నెయ్యి రాసి పెట్టుకోండి. మనకు చిక్కీ అయిన అమ్మటే రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనకు వన్స్ చిక్కీ రెడీ అయిందంటే ప్రాసెస్ మొత్తం కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోవాలండి. సో ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఈలోపు బెల్లం కూడా కరిగిపోయింది చూడండి. ఇలా బెల్లం కరిగిపోయి ఉడకడం స్టార్ట్ అవుతుంది అనమాట. బెల్లం కరిగిన అమ్మటే కాస్త పల్చగా ఉంటుంది. పోయే కొద్దీ ఇలా బుడగలు వచ్చి కలర్ కూడా చేంజ్ అవుతుంది. మీరు గమనించినట్లయితే ఫస్ట్ కరిగిన తర్వాత ఎలా ఉందనేది మీకే క్లియర్గా అర్థమవుతుందండి. చెప్పేదానికంటే కూడా మీరు చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇలా కాస్త ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. పాకాన్ని నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్ళల్లోనే కాసేపు ఉండనివ్వాలి. ఇక్కడ పాకం అయితే సాగుతూ ఉంది చూడండి. ఇలా వచ్చిందంటే పాకం పంటికి అంటుకుంటుంది అనమాట మనం చిక్కీ తినేటప్పుడు. సో పాకాన్ని ఇంకొద్దిగా ముదరనివ్వాలి.
మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. పాకాన్ని మళ్ళీ నీళ్ళల్లో వేసుకొని కాస్త చల్లారనిచ్చాను. అలా చల్లారనిచ్చిన తర్వాత పాకాన్ని ఇలా చేతిలోకి తీసుకుంటే అస్సలు సాగకూడదనమాట. ఇక్కడ మళ్ళీ సాగుతుంది చూడండి. ఇలా కూడా సాగకూడదు. ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. పాకాన్ని అయితే ఇంకొక నిమిషం పాటు ఉడికించుకున్నానండి. పాకం మొత్తం ఇలా బాగా కలర్ చేంజ్ అయిపోయి ఇంకా దగ్గరికి వచ్చేసిందనమాట. ఆ టైంలో నీళ్ళల్లో వేసుకొని కాసేపు చల్లారనిచ్చాను. అలా చల్లారిపోయిన తర్వాత అది గట్టి ఉండలాగా రెడీ అయిపోతుంది అనమాట. ఆ ఉండని సైడ్ ప్లేట్కి వేసి కొడితే టంగ్ అనే సౌండ్ వస్తుందండి. మీకు వీడియో క్లిప్లో వినిపించింది కదా, అలా సౌండ్ రావాలి. ఇంకా ఆ ముద్దని ఇలా 2 చేతులతో విరిస్తే పలపలా విరిగిపోవాలన్నమాట. అలా విరిగిపోతేనే చిక్కీకి పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లు. అలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ నెయ్యి, అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, పాకాన్ని చెక్ చేసుకునే ప్రతిసారి కూడా మంటని పూర్తిగా సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట. అలాగే డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇలా బటర్ పేపర్ పైకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గరిటెతో ఫస్ట్ ఒకసారి లైట్గా స్ప్రెడ్ చేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెతో ఇలా ఈవెన్గా వచ్చేలాగా నొక్కుకోండి. ఇలా నొక్కేటప్పుడు మరీ మొత్తం బలమంతా పెట్టేసేయకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత ఫైనల్గా ఇలా చపాతీ కర్రతో అంతా ఈవెన్గా వచ్చేలాగా పల్చగా ఒత్తేసుకోండి. మనకు పల్లీలు అయితే మరీ పల్చగా వస్తుంది, కానీ డ్రై ఫ్రూట్స్తో మరీ అంత పల్చగా రాదండి. చపాతీ కర్రతో అన్ని వైపులా ఇలా ఈవెన్గా ఒత్తేసుకోవాలి. ఒత్తుకునేటప్పుడు మాత్రం గట్టిగా ప్రెస్ చేయకండి. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఒత్తేసుకున్న తర్వాత అది కాస్త వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టేసుకోండి. ఇక్కడ బాదం పప్పులు, జీడిపప్పుల్ని డైరెక్ట్గా అలాగే వేసుకున్నాం కాబట్టి ఘాట్లు పెట్టుకునేటప్పుడు కొద్దిగా లైట్గా ప్రెస్ చేస్తూ ఘాట్లు పెట్టుకోండి. ఈజీగా ఘాట్లు పడిపోతాయి అన్నమాట. అలాగే ఈ ప్రాసెస్ మొత్తం కూడా కొద్దిగా ఫాస్ట్గానే చేసుకోవాలండి. అప్పుడే ఘాట్లు ఈజీగా పడిపోతాయి. ఇలా మీకు నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టేసుకొని ఒక అరగంట పాటు ఆరిపోనివ్వండి. ఒకవేళ ఘాట్లు పెట్టుకోవడానికి కష్టంగా అనిపించే వాళ్ళకైతే చిక్కీ పైన ఇలా కత్తి పెట్టేసి పైనుంచి ఏదైనా రాయితో కానీ చపాతీ కర్రతో కానీ కొట్టండి. ఘాట్లు ఈజీగా పడిపోతాయండి. ఇలాగే అన్ని ఘాట్లు పెట్టేసుకొని ఒక అరగంట పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. అరగంట తర్వాత చిక్కీని బటర్ పేపర్ నుంచి తీసేసారంటే ఈజీగా వస్తుందన్నమాట. చూసారు కదా చిక్కీ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా కుదురుతుంది అన్నమాట. మీరు ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నారో అక్కడ విరిస్తే కనుక పర్ఫెక్ట్గా చిక్కీ అయితే వస్తుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.